హలో మై డియర్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో వీడియోస్కి అయితే గ్యాప్ వచ్చేస్తుంది కదా. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ టేస్టీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు నేను డ్రై ఫ్రూట్ చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా ఈజీ, సింపుల్, కొంచెం డిఫరెంట్గా నా స్టైల్లో అయితే చూపించబోతున్నాను. సో ముందుగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో వీడియో స్టార్ట్ చేసిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు మీడియం సైజ్వి 4 తీసుకున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, సో అదైతే ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. సో ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసాను. సో ఉల్లిపాయలు మొత్తం కట్ చేసి పెట్టుకున్నా. సో ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసిన తర్వాత జస్ట్ ఇందులో హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలన్నమాట. సో ఎక్కడ కదిలి వెళ్ళబాకండి, అక్కడే నుంచొని కొంచెం ఫ్రై చేయండి, లేకపోతే మాడిపోతాయి అనమాట. సో హై ఫ్లేమ్లో పెడుతున్నాను కదా అందుకని. సో అక్కడే నుంచొని 2 మినిట్స్ సరిపోతుందండి. సో 2 మినిట్స్లో అయితే మేము ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. సో మధ్యలో ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా నేను డ్రై ఫ్రూట్స్ అన్నాను కదా. సో డ్రై ఫ్రూట్స్ ఏమీ లేదు, జస్ట్ జీడిపప్పు ఒక్కటే యాడ్ చేశాను. కావాలంటే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అది స్కిప్ చేస్తున్నాను, తర్వాత యాడ్ చేసుకున్నాను. సో అది యాడ్ చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి లవంగాలు, దాల్చిన చెక్క ఉంటుంది కదా, సో అదైతే నేను తీసుకుంటున్నాను. సో లవంగా, దాల్చిన చెక్క అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఫ్రై చేస్తున్నాం కాబట్టి. సో నేనైతే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. నెక్స్ట్ లవంగాలు ఒక 5 to 6 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకొని పక్కన పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 kg వరకు చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇందులో కారం, పసుపు, సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ఫైనల్గా ఇంట్లో కొంచెం గరం మసాలా మిగిలింది, సో అది కూడా యాడ్ చేశాను. సో ఫ్రై చేసాం కదా ఆయిల్, సో ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో మొత్తం మిక్స్ చేసేసి మ్యారినేట్ చేయడానికి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. సో ఇలా చేస్తే కనుక చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది, చాలా బాగా నచ్చుతుందనమాట. ఇది నా స్టైల్లో చేస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. సో ఇదైతే మిక్సీ పట్టడానికి వెళ్ళిపోతున్నాను. సో అది పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో సేమ్ ప్యాన్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, సో ఆ చికెన్ పీసెస్ని ఫస్ట్ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఏం యాడ్ చేయడం అవసరం లేదు. సో రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఆ ఆయిల్లోనే మేము మొత్తం చికెన్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి టాస్ చేసుకోవాలి. సో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. సో ఇలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసేసి మేము లో ఫ్లేమ్లో ఇలాగా కుక్ చేసుకోవాలి. సో చూడండి, ఆల్మోస్ట్ అయితే వాటర్ అనేది ఇక్కడ వచ్చేసింది. మొత్తం చికెన్లో వాటర్ మొత్తం అయిపోయే వరకు మేము ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒకసారి మొత్తం కలుపుకుంటే మన చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేశాను. సో అంతవరకు మీకు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ 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 లైక్ చేయండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేసి అయితే కామెంట్ చేయండి గైస్, తప్పకుండా మర్చిపోవద్దు. సో ఇక్కడ చూడండి, ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది కదా, చూస్తున్నారు కదా. సో వాటర్ అయితే అయిపోయాయి. సో ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ నేను ఏం వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ స్టేజ్లో మేము కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. మజ్జిగ ఉన్నా పర్లేదు, బాగుంటుంది కమ్మగా. కొంచెమే పెరుగు యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో పెరుగు వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. అందుకే నేను యాడ్ చేసుకున్నాను దట్టు. సో నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ అయితే బాగా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గానే వాడండి. సో నాన్ వెజ్ ఐటమ్స్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసేసాను. ఆల్మోస్ట్ చికెన్ 50% కుక్ అయిపోయింది అన్న తర్వాతే యాడ్ చేసుకోవాలి. సో గ్రేవీగా గుజ్జుగా చాలా బాగుంటుంది ఈ ఫ్రై అనేది. సింపుల్గా ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయకుండా ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్తో చేసే రెసిపీ అనమాట. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. సో మొత్తం చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో ఒక్క ఐటమ్ అయితే మిస్ అయిపోయారనిపిస్తుంది. ఆ ఐటమ్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పేయండి. సో చూడండి, మొత్తం అయితే బాగా మిక్స్ అయిపోయింది, మసాలాలన్నీ బాగా వేగిపోయాయి. ఒక 2 మినిట్స్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ 2 మినిట్స్ చూడండి, మన చికెన్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా గార్నిషింగ్ కోసం మర్చిపోయిన రెసిపీ అన్నాను కదా, సో మర్చిపోయిన ఇంగ్రీడియంట్ ఇదేనండి. కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే మన టేస్టీ డ్రై ఫ్రూట్ చికెన్ ఫ్రైడ్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.